నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరుగాంచిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో చిచ్చురేగి కుటుంబం రోడ్డెక్కింది. కన్న కూతుర్లే ఆయన ప్రవర్తనపై మండిపడ్డారు. ఈ ఏజ్లో గలీజ్ పనులు అంటూ కూతుర్లు చీకొడుతున్నారు. తన తండ్రి చేష్టలు తమ కుటుంబం సిగ్గుపడేలా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కుమార్తెలు ఇద్దరు దువ్వాడ ఇంటి ఎదుట నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కింజరపు అచ్చెన్నాయుడుపై శ్రీనివాస్ పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ కు కింజరపు అచ్చెన్నాయుడు మధ్య విభేదాలు తారాస్థాయిలోనే ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా దువ్వాడ శ్రీనివాస్ అనేక సందర్భాల్లో అచ్చెన్నాయుడుపై నోటి దురుసును ప్రదర్శించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ కలహాలు రోడ్డుకెక్కేవి. నిన్న అర్ధరాత్రి ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఇద్దరు కుమార్తెలు కూడా తను నివసిస్తున్న క్యాంపు కార్యాలయంకి వెళ్ళి సుమారు 6 గంటల సేపు నిరీక్షించి తన తండ్రికి పలుమార్లు ఫోన్లు కూడా చేశామని, తన తండ్రి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని, గేట్లు కూడా ఓపెన్ చేయట్లేదని ఆవేదన అయితే వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం సంబంధించి అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనంగా మారింది. సాదాసీదా మనుషుల్లో కుటుంబ కలహాలు కామన్గా ఉంటాయి. అదే కుటుంబ కలహాలు ఒక గ్రేడ్ ఉండి ఒక క్యాడర్ ఉన్న ఒక నాయకుడు చేస్తే అది అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అదే విషయాన్ని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దువ్వాడ శ్రీనివాసరావుకు సంబంధించి కుటుంబ కలహాలు గల కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది నిన్న అర్ధరాత్రి, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం అయితే దువ్వాడ శ్రీనివాసరావు భార్య వాణి ఇంటి దగ్గర ఉన్నాము. వాణి వాళ్ళ కుమార్తెలతో మాట్లాడి ఏం విషయాలు జరిగేవి, ఏంటి ఈ కుటుంబ కలహాలు గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఇదంతా ఇలా ఉంటే దువ్వాడ కుటుంబంలోనూ కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈయనకు కొన్నాళ్ల కిందటే వాణితో వివాహం జరిగింది. ఆమెకు 2 కుమార్తెలు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా శ్రీనివాస్ వాణిల మధ్య విభేదాలు తలెత్తడంతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రజాప్రతినిధి మరో మహిళతో కలిసి ఉంటున్నట్లు వాణి అనేక సందర్భాల్లో ఆరోపించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా దువ్వాడ వాణి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వద్ద పంచాయతీ పెట్టింది. జగన్ దగ్గరకు వెళ్లి తనకే టికెట్ ఇవ్వాలని కోరింది. దీంతో జగన్ ఆమెనే ఇన్ఛార్జిగా నియమించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు భార్య వాణి గారు మనతో పాటు ఉన్నారు. అసలు నిన్న అర్ధరాత్రి ఏం జరిగింది, అసలుకి కుటుంబ తగాదాలు గల కారణాలు ఏంటో ఆవిడ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. కుటుంబ కలహాలు అనేది సర్వసాధారణం. అయితే మీరు ఒక జడ్పీటీసీగా ఉన్నారు, ఆయన ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు రోడ్డుకి ఎక్కడం వల్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు దేనికి కారణాలు ఏంటంటారు? ఏమీ లేదు సార్. మాకు ఆయనకి దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుంది. ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయితే ఉంది. సీఎం గారి దృష్టిలో కూడా పెట్టాను. పిల్లల లైఫ్ పాడైపోతుంది, మేము చాలా కష్టాల్లో ఉన్నాము, ఇప్పటి వరకు సక్సెస్ అవ్వలేదు, పొలిటికల్గా మేము ఇబ్బంది అవుతున్నాము, ఆయన డిసిషన్స్ ఏమీ బాగలేవు అని మేము చెప్పాము. క్యాడర్ కూడా ఆయనకి టికెట్ ఇవ్వద్దని కూడా చాలా సందర్భాల్లో అధిష్టానం దృష్టిలోకి తీసుకొని వెళ్ళింది. ఆయన ప్రవర్తన రాజకీయంగా కూడా బాగలేదు, మా ఫోన్లు లిఫ్ట్ చేయరు, మమ్మల్ని పట్టించుకోరు, ప్రజలు వెళ్తే తెల్లవారు నుండి రాత్రి వరకు ఉండాలి, మా సమస్యలు ఏమి పట్టించుకోరు అని చెప్పారు. లీడర్స్తో కూడా ఆయనకి ఎక్కడ సఖ్యత లేదు, ఏ ఒక్క లీడర్ని కూడా రెస్పెక్ట్ ఇచ్చే ఇది లేదు. మరి అక్కడ అధిష్టానం దృష్టిలో ఏం చెప్తున్నారో మాకు తెలియదు. ఆయన ఏంటంటే అక్కడ జగనన్న రాముడు దేవుడు అంటారు, ఇక్కడికి వచ్చి కనీసం మీడియా
దగ్గర అయితే అచ్చినాడికి అది చేసేస్తాను, లేకపోతే అల్లాడికి ఇచ్చేసేస్తానని చెప్తారు. బయటకొచ్చి మాత్రం ఆయన ఏం చేసింది లేదు. తలుపులు కూడా తీరు, రూమ్‌కి కూడా తీరు. ప్రజలు ఏ స్టేషన్‌లో ఉన్నయి పట్టించుకోడు, ఎవరు చచ్చిపోని పట్టించుకోడు, ఎవరు బ్రతికినా పట్టించుకో ఒక మంచి, చెడు ఏమీ ఉండదు ఆయన నుండి. మరి పార్టీ ఆయన్ని ఎలా నమ్ముతుందో, ఏం నమ్ముతుందో తెలీదు. మా విషయం వచ్చినప్పటికి వ్యక్తిగత విషయం కింద చెప్పేస్తున్నారు. మరి మేము క్యాడరల్‌గా అయితే ఇష్టపడడం లేదు. మేము కూడా ఈ ఇష్యూస్ జరిగిన నుండి, మా నోటీసులకొచ్చిన నుండి మా పిల్లలు డ్యామేజ్ అవుతున్నారు, మా ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుందని అట్‌లీస్ట్ మేము పార్టీ దృష్టిలో పెడితే నాకు 7 నెలలు, 8 నెలల్లో నాకు టికెట్ ఇచ్చింది. టికెట్ ఇచ్చాక నా డబ్బులు నేనే ఖర్చు పెట్టుకొని, నేనే కష్టపడ్డము, నేనే అన్నీ చేయడం జరిగింది. గానీ మళ్ళీ ఎందుకు ఏం చెప్పారో మరి, నేనొక లేడీని కదా! అచ్చెన్నాయుడిని ఒక దీనిగా భూతంలాగా చూపించి, అచ్చెన్నాయుడి మీద అయితే దువ్వాడ శ్రీనివాసే కరెక్ట్ క్యాండిడేట్, ఆయనైతే ఫైటుగా ఇట్లాంటివి ఒక దీనిలా చూపించుకొని టికెట్ తెచ్చుకొని ఈ రకంగా కార్యక్రమాలు ఆయన చేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు రాత్ర ఏదైతే మీ పిల్లలు దువ్వాడ శ్రీనివాసరావు ఇంటికెళ్లారో, ఈ విషయం మీకు తెలిసే వెళ్లారా? లేపోతే ఏంటి? తెలుసండి. హ్మ్. నాకు చెప్పారు. ఇంతకుముందు కూడా పలాస కూడా వెళ్లారు. అప్పుడు కూడా నాకు చెప్పారు. అప్పుడైతే నేను వద్దన్నాను. వాళ్ళ ఇల్లు, వాళ్ళ బ్రదర్స్ ఇల్లు. వద్దమ్మా వెళ్ళొద్దు. ఆళ్ళు మంచి వాళ్ళు కాదు. వాళ్ళు న్యూసెన్స్ చేస్తారు, ఇన్సల్ట్ చేస్తారని కూడా చెప్పాను. అప్పుడు కూడా ఆళ్ళ డ్యాడీకి మెసేజ్ పెట్టారు. ఇలా మాకు ఆవిడ మా పిల్లల మీద కూడా ఏదో కామెంట్ చేయడము, తిట్టడం చేస్తే పిల్లలొచ్చి ఆళ్ళ డ్యాడీకి చెప్దామని ఎళ్లారు. వెళ్తే అప్పుడు కూడా తలుపులు తీయకన్నా చాలా అవమానపరిచి ఆళ్ళ మదరు, ఆళ్ళ బ్రదర్సు చాలా ఇన్సల్ట్ చేసి చాలా దారుణంగా బిహేవ్ చేశారు. ఆ వీడియోస్ కూడా మా దగ్గరున్నాయి. మేము బయటికి చెప్పలేదు. ఎందుకంటే ఇవి పర్సనల్ మ్యాటర్స్ ఏం చెప్పుకుంటామని చెప్పేసి మేము బయటికి చెప్పలేదు. చాలా అవమానపరిచి తన మనవళ్ళని కూడా ఆవిడ ఆలోచించకన్నా, తన సొంత అన్నదమ్ముల పిల్లలని కూడా ఆలోచించకన్నా రిటర్ను మా అంటే చాలా రాంగ్‌గా ఆవిడ మాట్లాడారు. ఆళ్ళ బ్రదర్ మాట్లాడారు. నా మీద మాట్లాడారు. నా పిల్లల మీద మాట్లాడారు. అన్నీ రాంగు. అప్పుడు పిల్లలు ఏడ్చుకొని ఛీ! ఇలాంటి డ్యాడీ ఎవరికీ ఉండకూడదు. ఇప్పుడు చూసుకుంటే గతంలో మీరు కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చారు. మీరిద్దరు కూడా ప్రజల కోసం పాటుపడే వ్యక్తులు. అలాంటిది మీ ఇద్దరి మధ్యన గ్యాప్ గల కారణాలేమంటారు? ఆయనకెప్పుడు ఇలాంటి అఫైర్స్ నాకు తెలీదండి. చెప్తున్నాడు అలా లైవ్‌లో ఇప్పుడు చెప్తున్నాడు. ట్రాప్ అయిపోయాడు అతను. ట్రాప్ అయిపోయి సీఎం దగ్గర ఫూల్ అయిపోతానని చెప్పి ఈ రకంగా అంటే ఇప్పుడు బయటపడిపోతున్నాడు. మిమ్మల్ని విడిచిపెట్టుకోవడానికి కారణం అవతల వ్యక్తులు ఏమైనా ట్రాప్ చేశారనుకుంటున్నారా? ట్రాపేనండి. హ్మ్. అది అందరికీ తెలుసు. ఒక్క సీఎం గారి దృష్టికి ఎళ్ళలేదు. హ్మ్. అది వ్యక్తిగత ఇష్యూ కింద రకరకాలుగా నేను చెప్పుకోలేను. రకరకాలుగా చెప్పేస్తున్నాడు అక్కడ. చెప్పేసి ట్రాప్ అయిపోయి సీఎం గారు ఏమనుకుంటారు, శ్రీని చాలా తెలివైనోడు, చాలా ఇంటెలిజెంట్, చాలా ఇది ఓహో! అనుకోని, ఆహా! అనుకోని అక్కడ నమ్మించేస్తున్నాడు. ఇక్కడికొచ్చి అతనికి ఏ సబ్జెక్టు లేదు, ఏ నాలెడ్జ్ లేదు, ఏ రాజకీయపరమైన అవగాహన కూడా ఆయనకి లేదు. అవగాహన లేకన్నా ఆ రకంగా ఏంటంటే ట్రాప్ అయిపోయి ఆవిడ వృత్తి అది, ట్రాప్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం ఆవిడ వృత్తి. పిల్లలకి కూడా ట్రాప్ చేస్తుంది. రాజకీయ నాయకులకే కాదు, పిల్లలకి, పోలీస్ ఆఫీసర్స్‌కి, రకరకాల వ్యక్తులకి ట్రాప్ చేసేసి 2, 3 పెళ్ళిళ్ళు చేసుకొని, ఆళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, కోలాటం అని చెప్పి, డాన్స్‌లని చెప్పేసి, ఆళ్ళకి పిల్లలకి ఇళ్ళకి పంపించిన తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ పెట్టేసి, మళ్ళీ ఆళ్ళ పిల్లల జీవితాలతో ఆడుకుని రకరకాలు చేసిందండి. అంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు ఏదైతే తన సన్నిహితుల దగ్గర చెప్తున్నారో, తనకు తానుగా ఇంటి నుంచి బయటికి వెళ్ళలేదు. నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. ఏడాది పాటు అక్కడ, ఇక్కడ ఉండి నేనొక గృహం కట్టుకొని ఏదో జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నన్ను రోడ్డున ఈడ్చిపడడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నారనేసి అంటున్నారు. సార్ మీకు ఆయన గృహం కట్టుకొని, చక్కగా ఉన్ని, ఆయనకి నాతో ఉండమని అనడం లేదు. పిల్లలకి ఆయన చూసుకొని, నేను చూసుకుంటాను, ఆయన చూసుకొని, పిల్లలు ఆయన దగ్గరికెళ్తే ఇది కామన్. ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్స్‌కి పడినప్పుడు, ఇష్టం లేనప్పుడు నా మనలు నేనుంటాను, ఆయన మనలు గట్ పే పే పిల్లల రెస్పాన్సిబిలిటీస్, పిల్లల్ని దగ్గర చేర్చుకునే అవసరం మీ ఇద్దరికీ ఉంది. అలాగే విడిచిపెట్టడానికి మ్యారేజ్ అయిపోయింది, ఒక పాపకి చేశానంటే, ఈ రోజుకి స్టిల్ టుడే మా ఫాదర్ నిన్న జరిగిన సిట్యుయేషన్స్‌కి అమ్మాయి ఏంటంటే ఫాదర్ రెస్పాన్సిబిలిటీ అది. ఆళ్ళ మామగారు చనిపోతే ఎళ్ళలేదు. ఆ పాపకు బాలేపోతే ఎళ్ళలేదు. మ్యారేజ్ అయిపోతే పిల్లలకి వదిలేస్తాం సార్. అది ఎక్కడుంది ఆ వింత? ఆ పాపకి మ్యారేజ్ అయిపోయింది. ఈళ్ళ పాప డాక్టర్ అయిపోతే మ్యారేజ్ అయిపోయింది. నేనెక్కడ ఇలాంటి వింత? మా ఫాదర్ ఈ రోజు వరకు ఇక్కడ నన్ను కాపలా కాసుకొని, నన్ను చూసుకొని, ప్రతి నిమిషం మా కోసం పోరాడుతున్నారు.
అలాగ పేరెంట్స్ అలాగుంటారు గానీ, మ్యారేజ్ అయిపోతే విడిచిపెట్టేస్తారు సార్. ఆళ్ళకి ఏదో అలాంటి ఫేక్ మాట్లాడుకొని, అబద్ధాలు మాట్లాడుకొని, ఆయన ట్రాప్ అయిపోయారని ఇష్యూ బయటికి రాకన్నా, ఏదో ఇలాగ సద్దుమణిగి కొద్ది రోజులు పోతే ఏదో చేద్దాం, ఏదో సంథింగ్ ఐ డోంట్ నో అంటే వాట్ టు ఆవిడతో సే. మాట్లాడే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా మీరు? ఈ ట్రాప్ చేసిన ఆవిడ? మా పాపలు ఒకసారి మాట్లాడితే ఏదో కేకలేసి ఏదో ఆ మాటలకే పిల్లలు కూడా చెప్తే అతనన్నారంట, "వద్దు ఆవిడ చాలా డేంజరస్ లేడీ. ఆవిడతో మాట్లాడకండి" అని ఆయనే చెప్పాడంట. అమ్మ, ఇంకొకటి ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు ఆయన. హ్మ్. వాళ్ళు తెలుగుదేశం పార్టీలోనికి వెళ్ళబోతున్నారు. వెళ్ళే క్రమంలో నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏడాదిలో లేనిది ఇప్పుడు ఎందుకు సడన్‌గా ఎందుకు లేదు వచ్చిందని అంటున్నారు. ఏడాదిలో ఎందుకు లేదు? 4 గోడల మధ్య పరువులు పోతాయి, పిల్లల భవిష్యత్తు పోతదని వితిన్ 4 వాల్స్ మేము ఫైట్ ఇస్తున్నాం. బయటికి రావడం లేదు. బయటికి రానంత సేపు అక్కడ ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని, మా పరువులు తీసుకొని, అది వీడియోలు తీసుకొని రోడ్ల మీదకి తెస్తుంటే భరించలేక ఈరోజు ఓపెన్ అవుతున్నాం గానీ, ఎందుకు లేదు? ఏం టీడీపీ? టీడీపీ అయితే ఈయనెవడు రాజకీయంగా? మేము వెళ్ళిపోవాలంటే ఎప్పుడో వెళ్ళిపోతాం. మా డ్యాడీ అతనికి ముందు ఎర్రన్నాయుడు మీద 3 టైమ్స్ చేశారు. అచ్చెన్నాయుడు మీద ఒకసారి చేశారు. నేను ఒకసారి అచ్చెన్నాయుడు మీద చేశాం. మేమెప్పుడు ఎళ్ళాలంటే ఆయనెళ్ళాడు టీడీపీ. మా మా ఎర్రన్నాయుడు గారు ఉండేటప్పుడు హగ్ చేసుకొని, అవి చూసుకొని ఆయన దగ్గర ఫోటోలున్నాయి. ఆయనెళ్ళాడు. మళ్ళీ వెంటనే బ్యాక్ అయిపోయాడు. ఆళ్ళకి అతనికి పడక. మా డ్యాడీ ఒకసారి ఎళ్లారు ఎప్పుడో, "దొరగారు రండి మీకు ఎట్టి పరిస్థితుల్లో మనిద్దరం కలిసి పని చేద్దామని" అప్పుడెప్పుడో పిలిసారు. టీడీపీకి మా డ్యాడీ ఈ ఏజ్‌లో ఎళ్ళవలసిన పని లేదు. నేను ఇండివిడ్యుయల్‌గా రాజకీయాలు లేకపోతే బ్రతకలేని వ్యక్తిని కాను. నేను నా ఫాదర్ 80 ఇయర్స్ ఏజ్, నాకొక 50 ఇయర్స్ ఏజ్. నేనే సమస్యల్లో ఉండి నేనేం రాజకీయాలు చేస్తానండి. అర్థం ఉండాలి రాజకీయాలు. మా మీద నిందలు మోపేటప్పుడు కూడా కామన్ సెన్స్‌తో మాట్లాడాలి. నేను రాజకీయాలు చేయాలని ఆలోచనే లేదు. ఇంక పార్టీ మారడం ఏంటి? పార్టీ మారాలంటే నేను ఒక లేడీగా ఇండివిడ్యుయల్‌గా రోడ్డెక్కి తిరుక్కొని నా పని నేను చేయగలిసిన సత్తా నాకున్నప్పటికీ నేను అలాగ ఇప్పటి వరకు ఎప్పుడు ఎళ్ళలేదు అలాగా. ఇంతవరకు జస్ట్ ఒక 7, 8 మంత్స్ నేను ఇన్‌చార్జ్‌గా కొనసాగాను. అంతే తప్ప అది మా ఫాదరు, మా పిల్లలు గడప గడపకి వచ్చి నాకు సపోర్ట్ ఇచ్చి మీరు వీడియోస్ కూడా ఎప్పుడు కూడా నేను ఈ ఏజ్‌లో ఇంకొక పాప మ్యారేజ్‌కుంది. నేనేం పార్టీలు మారుతాను? నాకేంటి ఇప్పుడు చేయకపోతే జరగదా ఏంటి? మేడం గారు, ఇప్పుడు మీరు జడ్పీటీసీగా గెలిచారు. ప్రజా క్షేత్రంలో గెలుచున్నారు. మీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా ఈ ఇష్యూ సంబంధించి? చెప్తున్నాను కదండీ! నా వ్యక్తిగత సమస్య కింద తీసుకోవద్దు పార్టీకి అని నేను చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ అయ్యి ఆయన ట్రాప్ అయ్యి, ఆ ట్రాప్‌లో దీంట్లో భాగంగా పార్టీ డ్యామేజ్ అవుతుంది, క్యాడర్ డ్యామేజ్ అవుతున్నారు, కుటుంబం డ్యామేజ్ అవుతుంది. అన్ని పరంగా ఆలోచించమని నేను పార్టీ దృష్టిలోని పెట్టాను, చెప్పాను. మరి ఆయన అక్కడ ఏం మేకప్ చేస్తున్నారు, ఏం మేనేజ్ చేస్తున్నారో కూడా తెలీదు. అక్కడ జగనన్న నా దేవుడు అని ఎళ్లి ఇలాగ ఒక ఫోటో పెట్టేసి ఇక్కడికొచ్చి కనీసం ప్రజల తాలూకు ఫోన్లు ఎత్తడు, చనిపోతున్నారనే పట్టించుకోడు, కష్టాల్లో ఉన్నారనే పట్టించుకోడు, ఏమీ పట్టించుకోడు. మీడియాకు ముందు మాత్రం రోజు లైవ్‌కి వచ్చేస్తున్నారు. మీరు గమనించుకోండి, ప్రతిరోజు లైవ్‌కి వచ్చేస్తున్నారు. ఆయన ఏమనుకుంటున్నారంటే జగనన్నకి నేను ఆపోజిట్ పర్సన్‌ని నేను తిట్టిస్తే చాలు, శ్రీను పెద్ద లీడర్ అనుకుంటారు. అదే ఫోకస్ చేసుకుంటున్నాడు ఫ్రమ్ ది బిగినింగ్. ఇప్పుడే కాదు, రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుండి అదే. అయితే రాజశేఖర్ రెడ్డి గారు మాత్రం శ్రీను గారు కూర్చునిబెట్టి చెప్పేవారు. "నువ్వు ఇలా బిహేవ్ చేయకూడదు. ఇట్లా ఉండాలి. అలాగా ఉండాలి. షైన్ అవ్వాలంటే నువ్వు ఇలా బిహేవ్ చేయాలి." నేను కూడా చాలా స్పీడ్ శ్రీను. గానీ నేను ఈరోజు ముఖ్యమంత్రి అవ్వకపోవడానికి కారణం, ఇంత లేట్‌గా నేను సీఎం అవ్వడానికి కారణం ఏంటంటే, నేను చాలా స్పీడ్ వల్ల నేను అవ్వలేకపోయాను. మనం ఆ సిద్ధాంతాలు మానేయాలి. మనం సక్సెస్ అవ్వాలి అంటే అందరిని కలుపుకొనెళ్ళాలి. మనం ఎప్పుడు స్పీడ్‌గా రాజకీయాలు చేస్తే సక్సెస్ అవ్వం. ఫెయిల్యూర్ అయిపోతాము. ఆలోచించి ముందుకెళ్ళాలని అని చాలా ఒక పిల్లలకి చెప్పినట్టు చెప్పేవారు. నా దగ్గర శ్రీను గారి దగ్గర ఎప్పుడు మేము వెళ్లి కలిసినా మాకొక సొంత బిడ్డల్లాగే కూర్చొనిబెట్టి ఆయన చెప్పేవారు. చెప్పి ఆయనకి నేను ఇన్‌చార్జ్‌గా ఉన్నాను. 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇన్‌చార్జ్‌గా ఉన్నాను. ఆయన జడ్పీ వైస్ చైర్మన్‌గా సీఎం గారు 2006లో ఇచ్చారు. మళ్ళీ 2009లో కూడా నాకు టికెట్ ఇచ్చేస్తారు, నేను ఇన్‌చార్జ్‌గా ఉన్నానని ఒక అనుమానంతో ఆయన ఎక్కడి నుండో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఒక దురాశ ఆలోచనతో 2009లో అనవసరంగా రాజశేఖర్ రెడ్డి గారు అంత మంచి వ్యక్తి, అంత ఈయన ఒక రాజకీయ అవగాహన లేని వ్యక్తికి ఒక జడ్పీటీసీకి ఇచ్చి, అప్పుడు కూడా జిల్లా పరిషత్ చైర్మన్‌కి అందరూ అబ్జెక్ట్ చేసినప్పటికి, "నీకు ఎక్స్‌పీరియన్స్
ఎక్స్పీరియన్స్ రావాలన్న ఒక ఆలోచనతో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇచ్చారు. ఇచ్చిన 6 నెలలు 7 నెలలతో అందరితో కాంట్రవర్సీలు అయిపోయి పార్టీ నుండి సస్పెండ్ అయిపోయాడు. పార్టీ నుండి సస్పెండ్ అయిపోయి ఇక ఏంటంటే ఏరియా మీద పాదయాత్రను చేసుకొని అవి చేసుకొని ఆ పోరాటం అంటే హైలైట్ అవ్వాలి. ఎలాగో ఒకలాగా నేను ఫోకస్ అయ్యి నేను పోటీ చేయాలనుకుని పీఆర్పీకి చిరంజీవి పార్టీకి వెళ్ళిపోయి ఆ రకంగా అక్కడ నుండి పోటీ చేస్తే కదా నేను ఒక ఎమ్మెల్యే బేస్ వస్తానని ఒక ఆలోచనతో 2009లో, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉంటే 2004 2009లో ఆయన ది క్యాండిడేట్. ఆయనకి అది తెలుసు, ఆ సీక్రెట్ తెలిసి పార్టీ మారిపోయాడు. ఇప్పుడు ఈ ఓటమి తర్వాత మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డిని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? సార్ నేను ఎక్కడికి ఈ రోజు వరకు వెళ్ళలేదు సార్. వెళ్తే మా ఫాదర్ తోనే మా సిస్టర్స్ తోనే బయటకు వెళ్ళడము రావడము. నేను రాజకీయ పరంగా అయితే ఇప్పటి వరకు ఎవ్వరికి కలలేదు సార్. నేను మొన్న చాకిపల్లిలో ఒక గొడవ అయితే ఇష్యూ అయితే వాళ్ళు నా పర్సనల్ మనుషులు కాబట్టి వాళ్ళ మీద ఏదో అటాక్ అవుతుందని వాళ్ళ అబ్బాయి వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేస్తే ఇమీడియట్ గా రాత్రి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నేను రాజకీయంగా చెప్పడం లేదు సార్, ఈ ఎలక్షన్స్ అయిపోయి ఎందుకు గొడవలు, దయచేసి అక్కడికి వెళ్ళి సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్తే పోలీసులు రెస్పాండ్ అవ్వకపోతే నేను మా కార్యకర్తకు పట్టుకొని ఆ ఊరు వెళ్ళి మీరు గొడవలు పడకండి అమ్మా అప్పుడు అయిపోయింది జరిపి అంటే నా మనసు ఒప్పక ఆయన స్పందించడం లేదు. ఆయనకి అది నా డ్యూటీ కాదు, అది ఆయన ఇన్ఛార్జ్గా ఆయనకు అన్నిసార్లు ఫోన్ చేసి వాళ్ళ ఇళ్ళ మీద ప్రాణాల మీదకి వచ్చేస్తుంటే వాళ్ళు మా ఇంట్లో శ్రీని గారికి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉన్న మనుషులు నా మనసొప్పక నేను ఇతన్నే మోహన్ రెడ్డి అతను వచ్చారు ఆయనకు పట్టుకొని డ్రైవింగ్ పద మోహన్ రెడ్డి పాపం వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారంటే నేను వెళ్ళిన తర్వాత పోలీసులు ఎస్పీ గారు ఫోర్స్ పెట్టి ఊరు టైట్ చేసి ఆ తర్వాత వాళ్ళకి స్పందించారు అనేది నాకు తెలిసింది. ఫైనల్ గా ఎమ్మెల్సీ దువ్వాడ సీన్ నుంచి మీకు మీ పిల్లలకు ఏ న్యాయం కావాలనుకుంటే మీ డిమాండ్? ఒకటే సార్, మా వ్యక్తిగత జీవితాలు మా ఫ్యామిలీ పరంగా ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని ఒక వర్స్ట్ క్యాండిడేట్ని ఇంట్లో పెట్టుకొని పిల్లల లైఫ్ని డ్యామేజ్ చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోం సార్. అదే మా డిమాండ్. అట్లా ఏమైనా పర్సనల్ ఉంటే అవుట్ ఆఫ్ ఇది చేసుకొని ఈ టెక్కల్లో ఉండి వెళ్ళి పలాసలు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, అతను పుట్టినూరు కన్నూరు ఉన్నూరు దమ్ముంటే అక్కడ వెళ్ళి కూర్చొని అక్కడ వెళ్ళి ఇలాంటి ఇల్లు పెట్టుకొని చేసుకోమని. కానీ ఇక్కడ మా దగ్గర ఇలా మా డాడీ నేమ్ పెట్టి ఈ రకంగా మా ఫ్యామిలీ వ్యక్తిగత జీవితాలని పిల్లల జీవితాలను డ్యామేజ్ చేస్తారంటే మేము క్షమించేది. ఇది ఏదైతే ఒకే గ్రామంలో ఒకే దగ్గర ఒక ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకొని ఆయన నివాసం ఉండి నాకు పెళ్లి కావాల్సిన పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ పరువు తీసే పరిస్థితి చేస్తున్నారనేసి దువ్వాడ వాణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అర్ధరాత్రి ఏం జరిగిందో వాళ్ళ కుమార్తెలతో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఎన్నికల ముందు రాజకీయ సమీకరణాలను పరిశీలించిన ఆయన టికెట్ను మళ్లీ దువ్వాడ శ్రీనివాస్కు కేటాయించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో భారీ ఓట్ల తేడాతో దువ్వాడ శ్రీనివాస్పై కింజారపు అచ్చెన్నాయుడు విజయం సాధించారు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో రాజకీయ వేడి తగ్గుముఖం పట్టింది. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో మాత్రం అగ్గిరాజుకుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అక్కవరం సమీపంలోని నేషనల్ హైవే పక్కన ఆయన ఇల్లు ఉంది. ఇద్దరు కుమార్తెలు హైందవి నవీనాలు ఆయనను కలిసేందుకు వచ్చారు. వారిద్దరు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి వచ్చారు. రాత్రి 8 గంటల వరకు అక్కడే నిరీక్షించిన ఇంటి గేట్లు తెరుచుకోలేదు. ఇద్దరు కూతుళ్లు కాసేపు గేటు గడియలు కొట్టినా, కారు హారన్ మోగించినా లోపలున్న వారు స్పందించలేదు. హైందవి మనతో పాటు ఉన్నారు. అసలు రాత్రి ఏం జరిగింది, ఎందుకు అంత అర్ధరాత్రి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందో ఆవిడ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నిన్న అర్ధరాత్రి 2 గంటల వరకు మీ నాన్నగారి ఇంటి దగ్గర నిరీక్షించారు, ఎందుకు? ఎందుకంటే మాకు మా డాడీ కావాలి. ఇప్పుడు సడన్ గా ఆవిడెవరో వచ్చిందని ఆయన వదిలేస్తే మేము ఎలాగ ఇప్పటి వరకు ఫాదర్ కదా, ఆయన ఎలా వదిలేస్తాం? మాకు మా డాడీతో ఉండాలనిపిస్తుంది. మాకు మా మమ్మీ దగ్గర ఎలా ఉంటున్నామో మాకు మా డాడీతో కూడా అలాగే ఉండాలనిపిస్తుంది. ఆయన దగ్గర ఉందామనే వెళ్ళాం. కాకపోతే వాళ్ళు డోర్స్ అన్ని లాక్ చేసేసి లోపల ఉన్నారు, ఎలా చేయకుండా. మీరు ఏమైనా ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశారా? గేటు కొట్టే పరిస్థితి ఏమైనా ఉంది? కాల్స్ చేసాము, మెసేజెస్ చేసాము, చూసారు కానీ రిప్లై ఇవ్వలేదు, రెస్పాండ్ అవ్వలేదు. వాచ్మెన్ ఉంటాడు అక్కడ, వాచ్మెన్ ఏమో లైక్ డాడీని కలవాలి, డోర్ ఓపెన్ చేయంటే డాడీ లేరమ్మా అని అన్నాడు. అంటే కార్స్ ఉన్నాయి కదా అది అంటే లేరమ్మా డాడీ. వాళ్ళకేం తెలుస్తుంది, వాళ్ళు వాచ్మెన్స్, వాళ్ళు ఏం చేయాలని చెప్తారు అదే చేస్తారు. సో ఆయన అంటే మేము ఇంకే కార్లో వెళ్ళి కూర్చున్నాం. అంటే ఇప్పుడు సుమారు 1.5 అవుతుంది.
ఎప్పుడు లేనిది ఇప్పుడు రావాల్సిన అవసరం ఏముంది అనేసి మీ నాన్న కొంతమంది సన్నిహితుల దగ్గర ఉంటున్న పరిస్థితి. ఎందుకు ఇన్ని రోజులు లేని నాన్న ఇప్పుడు ఎందుకు నాన్న దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ టైం కాదు. ఆయనకి మేము చాలా సార్లు నేనే అడిగాను. అంటే మేము అడిగాం ఫస్ట్ టైం ఈ విషయం తెలిసినప్పుడు మేము మా డ్యాడీని అడిగాం. అడగగానే అప్పటి నుంచి ఆయన రియాక్ట్ అవ్వడం, మాతో రెస్పాండ్ అవ్వడం మానేశారు. అలాగే ఎందుకు నన్ను ఇలా చేసావు? రూమర్స్ వచ్చినప్పుడు మేము అడిగితే ఏమన్నారంటే, ప్రామిస్ రా నేను అలా చేయట్లేదురా అని చెప్పి మా మీద ప్రామిస్. పిల్లలం కదా, ప్రామిస్ డాడీ ఫాదర్ ప్రామిస్ చేస్తే ఏమంటే ట్రస్ట్ చేస్తారు ఆబ్వియస్లీ. సో మేము అలాగే మమ్మీ కూడా ఏంట్రా రూమర్స్ లేదమ్మా ప్రామిస్ చేశారులే, ఏమైనా ఉంటే మేము అడుగుతాం కదా వదిలే అని అన్నా. అనేసిన తర్వాత ఎప్పుడైతే మాకు ప్రూఫ్స్తో సహా తెలిసిందో అప్పుడు అడిగాం. ఎప్పుడు అంటే అది మూలపేట పోర్ట్. మమ్మీ కన్నా ముందు డాడీకి ఫస్ట్ టైం సీఎం అనౌన్స్ చేశారు అక్కడ. పెద్ద మీటింగ్ అయింది. అప్పుడు అనౌన్స్ చేసినప్పుడే మాకు ఇదంతా క్లియర్గా తెలిసింది. ఆ రోజు మీటింగ్ అయిన తర్వాత డాడీకి ఫోన్ చేసి అడిగాం. అడిగిన తర్వాత అప్పటి నుంచి ఆయన సరిగ్గా ఫోన్లు ఎత్తడం మానేసారు, మెసేజ్కి రిప్లై ఇవ్వడం మానేసారు. అక్కడ నుంచి ఆయన కాంటాక్ట్ చేస్తూనే ఉన్నాం, ఫోన్స్ చేస్తూనే ఉన్నాం. లాస్ట్ ఇయర్ పలాస వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ బ్రదరు, లాస్ట్ బ్రదరు, వాళ్ళ మదరు, ఇంకో అతను ఉంటాడు హేమాచలం అని, అతడు కూడా నేను ఇప్పటివరకు ఆయన పేరు ఎక్కడ చెప్పలేదు, బట్ ఇంకొక అతడు కూడా ఉంటాడు అక్కడ. వీళ్ళు ఏం చేశారంటే కెమెరా ఇలాగ ఓపెన్ చేసుకొని పట్టుకొని ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, మేమిద్దరమే కదా వచ్చాము, వెనకాల పెద్దవాళ్ళు ఎవరు లేరు, వీళ్ళని ఎలాగైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే వీళ్ళు ఏదో ఒకటి అంటారు. వీడియో రికార్డ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ వీడియో రికార్డ్ చేసిందని బయటకు చూపిస్తే అందరు అనుకుంటారు కదా వీళ్ళదే తప్పు, వీళ్ళు ఎందుకు ఇలా చేశారు. సో ఆ మైండ్ సెట్ వాళ్ళు స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మేము వెళ్ళగానే వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఇంట్లో మీకు రైట్ లేదు, మీరు వెళ్ళిపోండి అంటే, ఎందుకు రైట్ లేదు, మీ పిల్లలు అయితే మీరు ఇలాగే రోడ్డు మీద నిల్చోబెట్టి రైట్ లేదు అని పంపించేస్తారా? లేరు కదా, మేము మా డాడీతో మాట్లాడడానికి వచ్చాం, మాకు ఎలాంటి సంబంధం, అంటే మీతో మాకు పని లేదు అని నేను అన్నా. అంటే ఎక్కడ అందరు చూసేస్తారేమో అని రండి లోపలికి రండి మాట్లాడిస్తానని చెప్పి లోపలికి తీసుకెళ్ళి మా డాడీ అక్కడే సెల్లార్ రూమ్లో లోపల ఉన్నారు. ఎందుకు అంటే బయట గన్మ్యాన్ ఉన్నాడు అక్కడ. డాడీ లేకపోతే గన్మ్యాన్ ఎక్కడ ఉన్నాడు కదా, గన్మ్యాన్ ఉన్నాడంటే డాడీ ఉన్నట్టే. సో మేము మాట్లాడితే వాళ్ళు మమ్మల్ని ఎన్ని మాట్లాడుతున్నా డాడీ బయటకు రాలేదు. వినిపిస్తున్నాయి కానీ వాళ్ళ మదర్ అంటున్నారు, వాళ్ళ బ్రదర్ అంటున్నారు. కానీ అది ఎలాగా ఆయన సేవ్ చేసుకోవడానికి ఆయన ఎలాగంటే, ఇప్పుడు ఆయన తప్పు చేశారని ఒప్పుకోకూడదు కదా, ఎక్కడ ఒప్పుకోవాల్సి వస్తుందంటే వాళ్ళు మా అమ్మని అటాక్ చేయడానికి వచ్చారు. మేము అటాక్ చేయడానికి వస్తే అక్కడ ఊరుకుంటారా? నాకు అర్థం కాదు. ఇద్దరు ఆడపిల్లల మీద అటాక్ చేస్తే వాళ్ళందరూ కూర్చొని సినిమా చూస్తున్నారా? ఎవరు ఊరుకుంటారు? మొన్న అటాక్ చేసిన వీడియోలో రావాలి కదా, మేము రియాక్ట్ అయ్యింది వస్తుంది, మరి అటాక్ చేసిన వీడియోలో ఎక్కడ పోయింది? అదే ఉండాలి కదా. అన్నీ ఆయన ఫేక్గా రాంగ్గా మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు లేని నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు, మరి పలాసలో వచ్చాం, అప్పుడెందుకు నువ్వు కలవలేదు? మేము ఎప్పుడు రాలేదు. మరి ఇన్నిసార్లు ఫోన్లు చేస్తున్నాం, మెసేజెస్ చేస్తున్నాం, అప్పుడెందుకు నువ్వు రెస్పాండ్ అవ్వలేదు? మేము చాలాసార్లు ట్రై చేస్తాం. మెసేజ్లు అంటున్నారు కాబట్టి మీ నాన్నగారితో అభియోగం కూడా, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు, ఇలాంటి టైప్స్ ఆఫ్ మెసేజ్లు నా కూతురు నాకు పెడుతున్నారు, అలాంటప్పుడు నేను ఎలా వాళ్ళతో కలిసి ఉండగలను అనేసి ప్రధాన ఆరోపణ చేస్తున్నారు ఆయన. ఇది వాస్తవమేనా? మీరు అలాంటి మెసేజ్లు పెట్టారా? నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు, నువ్వు ఎప్పుడు పోతావు అని నేను అనలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఈ డిస్కషన్లో ఆయన ఏమన్నారు అంటే, మీకు నన్ను నాన్న అని పిలిచే అర్హత లేదు. ఫస్ట్ ఆయన ఏమన్నారో నిజంగా ఒప్పుకోమనండి. నాకు అబద్ధం చెప్పాల్సిన పని 1% లేదు. నాకు కోపం వచ్చింది, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు ఏమని ఒప్పుకుంటానంటే, ఆయన ఏమన్నారంటే, మీకు నన్ను నాన్న అని పిలిచే అర్హత లేదు, ఎందుకంటే మేము క్వశ్చన్ చేస్తున్నామని. ఆయన తప్పు చేస్తే క్వశ్చన్ చేయకూడదా? నాన్న అని పిలిచే అర్హత లేదు, నాకు మీకు ఎమోషన్స్ అవన్నీ ఎప్పుడో పోయాయి, మీకు నాకేం సంబంధాలు లేదంటే నేను అన్నా, అయితే నువ్వు కూడా నాకు లేనట్టే లెక్క, నువ్వు కూడా నాకు చనిపోయినట్టే లెక్క అని నేను అన్నా. కోపంలో ఆ ఎమోషన్లో అన్నా. నేనేదో నువ్వు పోతే బాగుండు, నేను నిన్ను చంపేస్తా, నేను నేను చేస్తా అని. ఆయన నాన్న, నేను మా డాడీ మాతో ఎంత బాగుండేవాళ్ళంటే, మేము మా డాడీ ఎంత బాగుండేవాళ్ళం అంటే, అలాంటి ఫాదర్ సడన్గా వచ్చి ఎవరు బయట లేడీ కోసం నువ్వు నాన్న అని పిలిచే అర్హత లేదు అంటే అది ఎవరు తీసుకుంటారు? నేనే తీసుకోలేకపోయాను. అందుకే కోపంలో అలాగ అన్నాను. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను అన్నా. కానీ దానికి రీజన్ అది, నాకు మీరు మిమ్మల్ని నాన్న అని పిలిచే అర్హత లేదు, మీకు నాకు ఎలాంటి సంబంధం, నాకు కోపం వచ్చి నేను అన్నా. అమ్మగారు కూడా వాయిని ఆవిడ ట్రాప్ చేసింది,
ట్రాప్ చేసి ఏదో బ్లాక్మెయిల్ చేస్తుంది. ఈ కోణంలో ఆ ఊపు నుంచి ఆయన రాలేకపోయి మా మీద తప్పు తోస్తున్నారు అంటారు. అది వాస్తవం అంటారా? అంతే. ఉమ్, నాకు అదే అనిపిస్తుంది. నా ఫీలింగ్ కూడా అదే. ఉమ్, ఎందుకంటే మా మమ్మీ డాడీ గొడవలు పక్కన పెట్టండి. ప్రపంచంలో ఏ హస్బెండ్ అండ్ వైఫ్‌కైనా కామనే. ఏ ఫాదర్ కూడా పిల్లలనైతే వదిలేరు కదా బయట లేడీ కోసం. నువ్వు మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నావు? అంటే అక్కడ ఏదో జరుగుతుంది. ఆమె నేను బ్లాక్‌మెయిల్ చేస్తున్నా. నేను అడిగా కూడా, నాన్న నీకు ఆమె బ్లాక్‌మెయిల్ ఆయన నన్ను నీకు నాన్న అని పిలిచే అర్హత లేదు అన్నా సరే, నాకు కోపం వచ్చి నేను ఆ మాట అన్నా సరే, మళ్ళీ నేను అయ్యో! నాన్న నేను ఆ రోజు ఎమోషన్‌లో అనేసాను. నేనేమైనా రాంగ్‌గా ఆలోచిస్తున్నానా? పాపం అతనేం సఫర్ అవుతున్నారు? మనకి చెప్పుకోలేక ఏమైనా సఫర్ అవుతున్నారేమో అని ఆలోచించి, నేను నాన్న ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో చెప్పు నాన్న. మన ఇంట్లో మనం సాల్వ్ చేసుకుందాము. మనం సీఎం సార్ దగ్గరికెళ్దాం. మనం చెప్పుకుందాం అని. నాకు నాకెవడేం బ్లాక్‌మెయిల్ చేయట్లేదు. నాకు అంటే మీరెవరు నాకు అవసరం లేదు. నాకు అక్కర్లేదు అన్నట్టు మాట్లాడారనమాట. సో, అలా నేను చాలా సార్లు ట్రై చేశాను డ్యాడీతో మాట్లాడడానికి. ఆయనేం రెస్పాండ్ అవ్వలేదు, రియాక్ట్ అవ్వలేదు. అంటే ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న మీ నాన్నగారు కూతుర్లకి నాన్నకంటే అటాచ్మెంట్ అది అసలు మనం చెప్పలేము. అంత అటాచ్మెంట్ ఉన్న నాన్న మీద మీకు ఎంత కోపం వస్తుంది. మరి దీనికి కారణమైన వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు? లేదు. ఆమెతో నేనెప్పుడు ఏం మాట్లాడలేదు. ఒక్కసారి మేబీ కాంటాక్ట్ అవ్వడానికి చేశాను, అది కూడా. అంతే. పెద్దగా అసలు నేనెవరితో కాంటాక్ట్ అవ్వల. ఎవరితో. అంతే. అంటే ఏంటి ఇప్పుడు మీ చెల్లి గాని, మీరు గాని, అమ్మ గాని మీ డిమాండ్స్ ఏంటి అసలకి? మీ అమ్మగారు ఏమంటున్నారంటే కూతుర్లకి తండ్రి కావాలంటున్నారు. వాళ్ళు ఇష్టాసానంగా వెళ్తున్నారు అని చెప్తున్నారు. మీ డిమాండ్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాధురి అన్న లేడీ ఎవరైతే ఉన్నో మీ టెక్కలో నన్ను పక్కన పెట్టండి. మా ఫ్యామిలీని పక్కన పెట్టండి. ఏ డోర్ కొట్టి అడిగినా మాధురి క్యారెక్టర్ ఏంటి అంటే ఎవరైనా చెప్తారు. ఆమె డబ్బుల కోసం ఎవరితోనైనా వెళ్ళిపోద్ది. డ్రైవర్‌తోనైనా వెళ్ళిపోద్ది, ఒక రిక్షావాడితోనైనా వెళ్ళిపోద్ది, ఎవరితోనైనా అంత క్యారెక్టర్‌లెస్ ఫెలో అనమాట ఆ అమ్మాయి. ఇంకా ఏవో పిల్లల్ని కూడా ట్రాప్ చేస్తుందంట. వాళ్ళవేవో వీడియోలు పెట్టుకొని వాళ్ళకేదో బ్లాక్‌మెయిల్ చేస్తుందంట. ఎవరో పోలీస్ ఆఫీసర్లతో పెళ్ళయిందంట. ఆమెకి ఇంకొక పెళ్లి అలా 2, 3 మ్యారేజెస్ అయ్యాయంట. వాళ్ళతో అలాగా రోడ్డు మీద ఎవడితో పడితే ఆళ్ళతో తిరిగే లేడీని తీసుకొచ్చి ఆ ఇంట్లో పెడితే నా లైఫ్ ఏం కావాలి? మా చెల్లి లైఫ్ ఏం కావాలి? నువ్వు మాకు సంబంధం అంటే ఆయన ఏమంటున్నారు? నేను పెళ్లి చేస్తాను, పంపిస్తాను, ఫీజు కట్టేస్తున్నాను అంటే అక్కడితో అంతేనా? ఫాదర్ బాండింగ్ అక్కడితో పోతదా? ఇప్పుడు మీరున్నారు. మీ ఫాదర్‌తో మీరు మాట్లాడతారు కదా! పెళ్లయిపోయిందని మీ ఫాదర్ మిమ్మల్ని బయటికి తోసేయలేదు కదా! ఉంటది కదా! ఆయనేంటి ఇదేంటి నాకసలు అర్థం కాదు. నేను పెళ్లి చేసుకొని పంపిస్తాను, అయిపోయింది నా డ్యూటీ. అదేంటది? ప్రపంచంలో ఇదెక్కడ నేనైతే వినలేదు. ఆయన దీంట్లో అలా మాట్లాడుతున్నారాయన. అంటే ఇది ప్యూర్‌లీ ఒక తండ్రి, కూతురు మధ్యన ఎమోషన్ అంటారా? లేకపోతే ఏమైనా ఆర్థిక లావాదేవీల భాగంగా అంటున్నారా? డబ్బుల కోసమే అనుకోండి. ఈ గొడవలన్నీ అనవసరం. హ్యాపీగా కోర్టుకెళ్ళి కేసేస్తే ల్యాండ్‌లు మీరింత ఇచ్చేయాలి, ఇంతింత ఇచ్చేయాలని హ్యాపీగా అవన్నీ తీసుకొని మేము ఏసేసుకొని కూర్చోవచ్చు. మాకు డబ్బులు కాదు కావాల్సింది. మాకు మా డ్యాడీ కావాలి. నువ్వు అలాంటి ఆవిడని తీసుకొని లోపల పెడితే మా ఫ్యూచర్ ఏమవ్వాలి? మేమేమవ్వాలి? అండ్ మా మమ్మీ నుంచి ఏ ఎఫెక్షన్ అయితే వస్తుందో నాకు మా డ్యాడీ నుంచి కూడా అదే ఎఫెక్షన్ కావాలి. ఇదేమి చిన్నప్పటి నుంచి మేమేమి వీళ్ళలేమే. చిన్నప్పటి నుంచి మాతో మా డ్యాడీ చాలా బాగున్నారు. ఇప్పుడెందుకు అవ్వదు? బయట ఒక 100 మందితో తిరిగే 100 మంది ఏంటి ఇంకెక్కువ అంటారేమో. ఆవిడ కోసం మమ్మల్ని వదిలేస్తారా? అది మేము ఎలా తీసుకోగలం అసలు? పిల్లలుగా ఎవరైనా తీసుకుంటారా అది? సో, మేము మాకు ఆయన లవ్వు, ఎఫెక్షన్ అంటే మాకు మా డ్యాడీ, మా మమ్మీ ఎలా ఉందో మాకు మా డ్యాడీ కూడా అలాగే కావాలి. ఇప్పుడు మనం చూసుకుంటే రానున్న రోజుల్లో మీ నాన్న కోసం మీ అండ్ పోరాటం ఇంకోటేంటి అంటే ఆయన ఎన్నన్నా సరే ఇప్పుడు నేను మీకు ఇచ్చాను నాకు సంబంధం లేదంటే ఆయన నా పేరు వెనకాల హైందవి దువ్వాడ అని ఉంటది. దువ్వాడ అన్నప్పుడు ఎవరి కూతురు? దువ్వాడ శ్రీనివాస్ కూతురు అని వస్తది. ఇప్పుడు నాకు ఒక క్లినిక్ ఉంది వైజాగ్‌లో. అందరూ ఆ పేరు చూసి నువ్వు దువ్వాడ శ్రీనివాస్ కూతురు కదమ్మా అని అంటారు. మరి ఈయన చేసిన పనులన్నీ అందరికి స్టేట్ మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏం లేదు. స్టేట్ మొత్తం తెలిసిపోయింది. అప్పుడు నాకు ఎలా ఉంటది యూట్యూబ్‌లో బ్యాడ్ కామెంట్స్, ఫేస్‌బుక్‌లో బ్యాడ్ కామెంట్స్ ఇవన్నీ చూస్తే మాకు ఎలా మెంటల్లీ ఎఫెక్ట్ అవుతది కదా! అందుకే అంటే ఆమెని బయటికి పంపించేస్తే ఆయన బావుంటారు. ఇప్పుడు పేరెంట్స్ ఎలాగైతే పిల్లలకి సేఫ్‌గార్డో పిల్లలు కూడా పేరెంట్స్ అంతే సేఫ్‌గార్డ్స్. ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని చూసినట్టు, పిల్లలు పేరెంట్స్‌ని చూసినట్టు ఎవరు చూడలేదు. వాళ్ళ మధ్యన స్వార్థం లేని లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటది. నేనేమంటానంటే ఆవిడ బయటికెళ్ళిపోతే
మేము మా డాడీతో ఉండాలనుకుంటున్నాం అంతే. ఓకే. డాడీని ఇంటికి రమ్మంటున్నారా? అది మీ డాడీ దగ్గర మీరు ఆయన వెళ్ళాలనుకుంటారు? అక్కడే ఉంటారు అనుకుంటున్నారా? ఉండనియండి. మా మమ్మీ ఇక్కడే ఉంటుందో ఉండనియండి. మేము అక్కడికే వెళ్తాం, ఇక్కడికే. మా మమ్మీ దగ్గర ఎలా ఉంటాం, మేము మా డాడీ దగ్గర కూడా అలాగే ఉంటాం. ఇది ఏదైతే నిన్న అర్ధరాత్రి జరిగిందో దువ్వాడ శ్రీనివాసరావు సంబంధించిన పిల్లలు అర్ధరాత్రి వరకు తన తండ్రితో కలవాలని, తన తండ్రితో ఉండాలని నిరీక్షించారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే ఏదైనప్పుడు కూడా ఏదైతే ప్రజలతో మమేకమైన ఒక నాయకుడు, ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాసరావు విషయంలో అయితే ఈ రచ్చ అనేది ఇంకా ఎక్కువ అవ్వకుండా ఆయన మీడియా ముఖంగా అయినా వచ్చి చెప్పాలి, లేకపోతే దీనికి సంబంధించిన ఒక వివరణనే ఇవ్వాలి. ఏదైతే తన కూతుర్లు అదే భార్య వాణి చేస్తున్న ఆరోపణలు నిజాలు ఎంతవరకు ఉన్నవి, అసలుకి ఏం జరుగుతుందో దువ్వాడ శ్రీనివాసరావు నోరు ఇప్పితే గానీ తెలియ పరిస్థితి అయితే లేదు. ఓవర్ టు స్టూడియో. అయితే చాలాసేపు బయట ఎదురు చూశారు. ఇంట్లో లైట్లన్నీ ఆర్పేశారు. లోపల వాహనాలు ఉన్నాయని ఇద్దరు కుమార్తెలు చెప్పారు. తన భర్త తండ్రి చనిపోయినా తన తండ్రి శ్రీనివాస్ కనీసం పరామర్శకు రాలేదని పెద్ద కుమార్తె హైందవి ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ చేసినా, మెసేజ్లు చేసినా స్పందించడం లేదని, గేట్ లోపలి వైపు నుంచి తాళాలు వేసేశారని ఆరోపిస్తున్నారు. చాలాసేపు కూతుళ్ళిద్దరూ వెయిట్ చేసేదేమీ లేక వెళ్లిపోయారు. తన తండ్రి మరో మహిళతో కలిసి ఉంటున్నారని, భార్యకు విడాకులు ఇవ్వకుండా, మరో పెళ్లి చేసుకోకుండా పరాయి మహిళతో ఎలా కలిసి ఉంటారని కుమార్తెలో ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు. ఆమెకు గతంలో వేరొకరితో వివాహమై పిల్లలున్నారని, ఇప్పుడు తమ తండ్రిని ట్రాప్ చేసి ఇంట్లోకి ఎవరినీ రానికుండా కుట్రలు పన్నుతోందని శ్రీనివాస్ కుమార్తెలు ఆ కాల్లో ఆరోపించారు. తాము తండ్రితో కలిసి ఉండాలని వస్తే ఆమె అడ్డుకుంటోందని మండిపడ్డారు. పరాయి మహిళ మోజులో పడి తండ్రి తమను పట్టించుకోవడం లేదని, కాల్స్ చేసినా, మెసేజ్లు చేసినా స్పందించడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుటుంబ వ్యవహారం కావడంతో వైసీపీ నాయకులు కూడా ఎవరూ జోక్యం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య నుంచి దువ్వాడ శ్రీనివాస్ ఎలా బయట పడతారన్న చర్చ ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరుగాంచిన దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారాలను చక్కదిద్దుకోలేక రాజకీయంగా చతికిల పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఇబ్బందుల నుంచి ఆయన బయటపడిన తర్వాత రాజకీయంగా ఆలోచన చేయాల్సి ఉంటుందని పలువురు సూచిస్తున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి టెక్కల నుంచి పోటీ చేసి అచ్చెన్నాయుడిపై ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా జగన్ పదవి కట్టబెట్టారు. 2024 ఎన్నికల్లో మళ్లీ టెక్కల నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు శ్రీనివాస్ కుటుంబ వివాదం చర్చనీయాంశంగా మారింది. దువ్వాడ కుటుంబంలో చాన్నాళ్ల నుంచి వివాదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నా అవి ఇప్పుడు బయటపడ్డాయి. శ్రీనివాస్కు తమ తల్లితో చట్టపరంగా విడాకులు కాలేదని ఆయన కుమార్తె చెబుతున్నారు. కాగా మరో మహిళతో ఎలా ఉంటారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తమ తండ్రి కలిసి ఉంటున్న మహిళకు గతంలోనే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారని, తమ తండ్రిని డ్రాప్ చేసి కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.
అయితే దువ్వాడ శ్రీనివాస్ మరో స్త్రీతో కలిసి ఉండడంపై భార్య వాణి స్పందించారు. తామిద్దరిది ప్రేమ వివాహమని, తమ తల్లిదండ్రులు ఒక పాప పుట్టాక కూడా పై చదువులు చదువుకోమని చెప్పినా తమకు బంధువులు విలువలు అడ్డొచ్చాయన్నారు. ఈ సందర్భంగా కొన్ని నమ్మలేని నిజాలు ఆయనతో కోపం చూశారని, తనను హెరాస్ చేశారని చెప్పుకొచ్చారు. అయినా రాజకీయాలతో తామెంతో నష్టపోయామని, ఎన్నో కుటుంబాలు అన్యాయం అయిపోయాయని వాపోయారు. దువ్వాడ శ్రీనివాస్ గడప గడపకు వైసీపీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆమెను చూసిన వారాంతం తనకు చెప్పారని, వారంతా అసహ్యం చేసుకునే విధంగా నడుచుకున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు.